కార్యక్రమాలు చేశాము. అంబేద్కర్ రాజ్యాంగంపై ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని సపరేట్గా లోకేష్ గారు రాశారు. ఇప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుంది, సామాన్యుల ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఒక వైసీపీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఈ రాష్ట్రంలో భద్రత లేదు అనేది రుజువైతుంది. ప్రతి చిన్న పిల్ల నుంచి పండు ముసలి వరకు రేపులు, ఏదో ఒక అఘాయితల్లో ఆడవాళ్ళు చనిపోతూ ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ ఏం నిద్రపోతూ ఉందా? జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి మాత్రమే ఆవిడకి టైం ఉందా? రాష్ట్ర ప్రజలకు శాంతి భద్రతలకు కల్పించడంలో టైం లేదా? ఆమె మేకప్లు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చంద్రబాబు నాయుడు మెచ్చుకొని ఇంకా ఏదైనా పదవి తీసుకోవాలని ఆశ తప్పితే రాష్ట్రం ఏం జరుగుతుంది, రాష్ట్రంలో మహిళలు ఏం జరుగుతుంది? నన్ను తిట్టారు అని చెప్పి ఏడ్చిండే స్టేజ్ల మీద మరి ఈరోజు మహిళలందరికీ ఇంత అన్యాయం జరుగుతుంది. ఆవిడ మహిళే కదా, ఆవిడకి సిగ్గు లేదా? ఈ విధంగా కూడా మహిళలు అనేది ఆమె ఎక్కడే మహిళనా? మిగతా వాళ్ళు మహిళలు కాదా? మరి ఆ రోజు నేను మహిళలని ఏడ్చిన హోమ్ మినిస్టర్ ఈ రోజు మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తా ఉంది? వెంటనే రాజీనామా చేయాలి. శాంతి భద్రతలు ఆల్రెడీ జరిగిన అన్యాయాలకు ఆవిడ స్పందించకుండా చర్యలు తీసుకోకుంటే ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ స్థాయిలో ధర్నాలు చేసి మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. వైసీపీ అనేదే కాదు కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే కాదు కానీ, ఇంకా ఏదైనా కానీ రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలు జరుగుతున్న అన్యాయాలపై ఖచ్చితంగా మేము పోరాడి ఇంకా రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా ఇంకా అందరినీ కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తామండి.